వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోలో బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. సో బైనరీ సర్చ్ ట్రీ అంటే ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద బైనరీ ట్రీనే. ఇది కూడా బైనరీ ట్రీనే, కానీ ఒక స్పెషల్ ప్రాపర్టీని రూల్ని సాటిస్ఫై చేస్తే దీన్ని బైనరీ సర్చ్ ట్రీ అని అంటారు అనమాట. సో అసలు ఏంటి ఆ స్పెషల్ ప్రాపర్టీ ఆ రూల్ అంటే, so binary search tree is a special type of a binary tree in which it follows some rule. So binary tree ante entandi, binary tree ante a tree in which it has at most 2 children nodes. అంటే ఏ నోడ్ తీసుకున్నా మాక్సిమం 2 చిల్డ్రన్ నోడ్స్ మాత్రమే ఉండాలి. అయితే 1 ఉండొచ్చు, లేకపోతే 2 ఉండొచ్చు, లేకపోతే 0 నల్ ఉండొచ్చు, కానీ 2 కంటే ఎక్కువ ఉండకూడదు. దాన్నే బైనరీ ట్రీ అంటాం. సో ఇప్పుడు బైనరీ ట్రీనే బైనరీ సర్చ్ ట్రీ అని ఎప్పుడు అంటామంటే, వాల్యూస్ ఆఫ్ ఆల్ నోడ్స్ ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ ఏ నోడ్ ఈజ్ లెస్ దాన్ దట్ నోడ్ వాల్యూ. అంటే ఏదైనా నోడ్ తీసుకుంటే ఆ నోడ్కి లెఫ్ట్ నోడ్లో ఉండే వాల్యూస్ అన్నీ కూడా ఈ పర్టికులర్ నోడ్ కంటే తక్కువ ఉండాలి. అలాగే వాల్యూస్ ఆఫ్ ఆల్ నోడ్స్ ఇన్ ద రైట్ సబ్ ట్రీ ఆఫ్ ఏ నోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద నోడ్ ఆఫ్ వాల్యూస్. సో ఆ రైట్ సబ్ ట్రీలో ఉండే నోడ్స్ యొక్క వాల్యూస్ ఏమో ఆ పర్టికులర్ నోడ్ కంటే గ్రేటర్ ఉండాలి, లెఫ్ట్ సబ్ ట్రీలో ఉండే వాల్యూస్ ఏమో లెస్ ఉండాలి. సో ఏదైనా పర్టికులర్ నోడ్ తీసుకుంటే ఆ నోడ్కి లెఫ్ట్ సబ్ ట్రీలోనేమో ఈ పర్టికులర్ నోడ్లో ఉన్న వాల్యూ కంటే తక్కువ ఉండాలి, రైట్ సబ్ ట్రీలోనేమో ఈ పర్టికులర్ నోడ్కున్న అంటే ఎక్కువ ఉండాలి. సపోజ్ ఇక్కడ 30 ఉంది, 30లో లెఫ్ట్ అన్నీ 30 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ 50, 7, 22 అన్నీ కూడా 30 కంటే తక్కువ ఉన్నాయి. రైట్ తీసుకుంటే 30 కంటే ఎక్కువ ఉండాలి, 60, 45, 75 ఇలా ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే దాన్ని బైనరీ సర్చ్ ట్రీ అని అంటారు. దీస్ రూల్స్ విల్ రికర్సివ్లీ అప్లై టు ఆల్ ద లెఫ్ట్ అండ్ రైట్ సబ్ ట్రీ ఆఫ్ ద నోడ్. రూట్ నోడ్కే కాదు, ఈ రూల్స్ ప్రతి లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ కూడా అప్లై అవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ రూట్ ట్రీకి ఇది లెఫ్ట్, ఇది రైట్. లెఫ్ట్ సబ్ ట్రీలో కూడా అగైన్ రూట్ నోడ్ కంటే లెఫ్ట్ తక్కువ ఉండాలి, రైట్ ఎక్కువ ఉండాలి. సో 15 రూట్ నోడ్ లెఫ్ట్ సబ్ ట్రీలో 15 రూట్ నోడ్, ఈ 15 కంటే లెఫ్ట్లోనేమో తక్కువ ఉండాలి, రైట్లో ఎక్కువ ఉండాలి. అగైన్ ఇవన్నీ కూడా మళ్ళీ ఈ రూట్ నోడ్ కంటే తక్కువ ఉండాలి. సో ఇలా ఏదైనా ఒక పర్టికులర్ నోడ్ తీసుకుంటే ఆ నోడ్లో లెఫ్ట్ అన్నీ ఆ నోడ్ కంటే తక్కువ వాల్యూస్, రైట్ అంటే ఆ రోడ్ కంటే ఎక్కువ వాల్యూస్, ఇలా సాటిస్ఫై చేస్తుందని బైనరీ సర్చ్ ట్రీ అంటారు. సో కే నోడ్ అనుకోండి, కేలో లెఫ్ట్ సైడ్ అన్ని లెస్ దానికి, రైట్ సైడ్ అన్ని గ్రేటర్ దానికి. సో ఇది బైనరీ సర్చ్ ట్రీ. ఎగ్జాంపుల్ చూడండి, 30 రూట్ నోడ్. సో ఇటు సైడ్ ఉన్నాయన్నీ 30 కంటే లెస్, ఇటు సైడ్ ఉన్నకన్నీ 30 కంటే గ్రేటర్. సో ఇది బైనరీ సర్చ్ ట్రీకి ఎగ్జాంపుల్. అగైన్ ఈ లెఫ్ట్ సబ్ ట్రీలో కూడా ఇటు సైడ్ ఉన్నాయి కానీ 15 కంటే తక్కువ, ఇటు సైడ్ ఉన్నాయి కానీ 15 కంటే ఎక్కువ. సో అగైన్ ఇందులో కూడా ఇటు సైడ్ ఉన్నాయని 22 కంటే తక్కువ, ఇటు సైడ్ ఉన్నాయని 27 కంటే ఎక్కువ. అలా ఏ లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ, రూట్ నోడ్ ఏ తీసుకున్నా సరే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. అప్పుడే దాన్ని బైనరీ సర్చ్ ట్రీ అంటారు. సో ఈ ఏదైనా బైనరీ సర్చ్ ట్రీ ఎందుకు యూజ్ చేస్తారంటే, సర్చింగ్ ఆపరేషన్ టేక్స్ లెస్ టైం. ఎందుకు లెస్ టైము? ఎందుకంటే రూట్ నోడ్ చెక్ చేసుకున్నాం అనుకోండి, మన సపోజ్ ఇది మన ట్రీ అనుకోండి. సపోజ్ నేను ఇందులో 22 సర్చ్ చేయాలనుకోండి, 22 సర్చ్ చేయాలనుకుంటే నేను రూట్ నోడ్ చెక్ చేసుకుంటా. 30 కంటే నా వాల్యూ 22 సర్చ్ చేయాల్సిన వాల్యూ ఎంత? లెస్ అంటే ఇది బైనరీ సర్చ్ ట్రీ అయితే లెఫ్ట్ సైడే ఉంటాయి కదా అన్ని లెస్ వాల్యూస్. సో ఈ రైట్ సైడ్ ఎలిమెంట్స్ అన్నిటిలో నేను ఎలిమినేట్ చేయొచ్చు సర్చింగ్. సో ఇక్కడ నాకు సగం ఎలిమెంట్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. బట్ 22 అగైన్ లెఫ్ట్ సబ్ ట్రీలో రూట్ నోడ్ చెక్ చేసుకున్నప్పుడు 20 to 15 కంటే ఎక్కువ తక్కువ? గ్రేటర్. సో గ్రేటర్ అంటే ఈ 15కి ఎటువైపు ఉంటాయి? రైట్ సైడ్ ఉంటాయి. సో ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ నేను సర్చింగ్ ఎలిమినేట్ చేసుకుంటా. కమింగ్ టు ఇప్పుడు ఇక్కడ నాకు ఈజీగా ఫైండ్ అవుట్ అయింది అంటే, నా సర్చింగ్ ప్రాసెస్లో ఇది బైనరీ సర్చ్ ట్రీ అవ్వడం వల్ల సగం ఎలిమెంట్స్ ఎలిమినేట్ అవుతున్నాయి నేను సర్చ్ చేసేటప్పుడు. అందుకని ఇది సర్చింగ్ ప్రాసెస్ టేక్స్ లెస్ టైమ్ విత్ ద బైనరీ సర్చ్ ట్రీస్.